హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను చికెన్ లేయర్ బిర్యానీ చేస్తున్నానండి. ఇది మనం ఇదర్ చికెన్ ఆర్ మటన్ దేంతో అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ తీసుకొని దాన్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా వేయించుకోండి. దాని తర్వాత అందులో హాఫ్ ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకోండి. మిగిలిన హాఫ్ ప్యాన్లోనే ఉంచుకొని కొంచెం కరివేపాకు, కొంచెం ఒక 4 పచ్చిమిర్చి వేసి బాగా కలపండి. ఇవి వేగాక 1 చిన్న స్పూన్ పసుపు అండ్ ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వండి. ఇప్పుడు మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసి బాగా కలపండి. చికెన్లో తగినంత ఉప్పు వేసి మూత పెట్టి చికెన్ని ఒక సగం వరకు కుక్ అవ్వనివ్వండి. చికెన్ ఉడికేటప్పుడు మరీ ఎక్కువగా వాటర్ వస్తే కొంచెం గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ని ఎగిరిపోనివ్వండి. ఇప్పుడు ఈ హాఫ్ బాయిల్ అయిన చికెన్లో 1 కప్ పెరుగు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ కసూరి మేతి, 1 స్పూన్ గరం మసాలా, ఇంకా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపి చికెన్ని మొత్తం ఉడకనివ్వండి. ఈ చికెన్ అవుతూ ఉంటే ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద గిన్నె పెట్టుకొని రైస్కి తగ్గన్ని నీళ్లు పోసుకొని అందులో హోల్ గరం మసాలా వేయండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక నిమ్మకాయతో తీసిన నిమ్మరసం, 1 స్పూన్ గరం మసాలా వేసి వాటర్ని బాయిల్కి రానివ్వండి. వాటర్లో తగినంత ఉప్పు కూడా వేసుకొని వాటర్ బాయిల్కి వచ్చాక నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసి 80% వరకు ఉడకనివ్వండి. ఈలోపు పక్కన ఇంకొక గిన్నె తీసుకొని దానికి మొత్తం నెయ్యి అప్లై చేయండి. 80% ఉడికించిన రైస్ని మనం నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోకి ఫస్ట్ ఒక లేయర్ లాగా వేయండి. దీనిపై నుండి ఇందాక ఉడికించి పెట్టుకున్న చికెన్ని ఇంకో లేయర్ లాగా వేయండి. ఈ చికెన్ మీద మిగిలిన రైస్ మొత్తం ఇంకో లేయర్ లాగా వేసేయండి. దానిపై నుండి మిగిలిన మొత్తం చికెన్ని ఇంకో లేయర్ లాగా వేసేయండి. నేను 1 kg చికెన్తోనే చేశాను కాబట్టి నాకు 2 లేయర్స్ సరిపోయిందండి. మీరు ఇన్ కేస్ ఎక్కువ చేస్తే మీరు ఎక్కువ లేయర్స్ వేసుకోవచ్చు. ఈ చికెన్ పై నుండి మనం 2 స్పూన్స్ నెయ్యి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇందాక పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. తర్వాత 1 స్పూన్ గరం మసాలా, కొంచెం కార్డమం పౌడర్ కూడా వేసి కొంచెం నీళ్లు చిలకరించి మూత పెట్టుకోండి. మూత పెట్టి ఒక 15 మినిట్స్ సిమ్లో ఉంచండి. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 మినిట్స్ స్టవ్ మీద అలాగే వదిలేసి తర్వాత మూత ఓపెన్ చేసి ఎంతో టేస్టీ అయిన చికెన్ లేయర్ బిర్యానీ సర్వ్ చేసుకొని తినండి. ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. మనం ఎప్పుడూ తినే బిర్యానీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా తినాలనిపిస్తే ఈ లేయర్ బిర్యానీ ట్రై చేయొచ్చండి. మనకి పీసెస్ కూడా ఫ్రై అయినట్టు ఉంటాయి ఇందులో. ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.